హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్ కాశ్మీర్ లోయలో ఉన్న కాశ్మీర్ యాపిల్ గురించి తెలుసుకుందాం. మనము చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ యాపిల్ తోట ఎంత అందంగా ఉన్నదో. చెట్లు కూడా చిన్నవి ఫ్రెండ్స్. చెట్లు చూడండి ఎంత గుబురుగా ఉన్నవో. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న చిన్న యాపిల్స్. ఇవి మే జూన్ వల్ల యాపిల్ అనేవి ఇప్పుడు ఇంకా మొదలవుతున్నాయి. ఈ చిన్న యాపిల్స్ ఈ పెరిగి పెద్దగా అట్లీస్ట్ నాలుగు నెలలు పడుతుంది. 4 నుంచి 5 నెలలు అంటే మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో చాలా పెద్ద యాపిల్స్ ఉంటాయి. చూసారు ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఒక్కొక్క కొమ్మడికి చూసి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. కానీ మనకైతే యాపిల్ కరువు ఫ్రెండ్స్. కానీ కాశ్మీర్లో వాళ్ళకి యాపిల్ చాలా సింపుల్గా చూస్తారు యాపిల్ని. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఎక్కువగా యాపిల్స్ పండుతాయి కాబట్టి. మన సైడ్ టమాటాలు ఎలా పండుతాయో కాశ్మీర్ లోయలో యాపిల్స్ అలా పండుతాయి. అందువల్ల యాపిల్కి ఎక్కువ వాల్యూ లేదు. మన సైడ్ ఉన్న టమాటాలకి ఎంత వాల్యూ లేదో అక్కడ కూడా యాపిల్స్ కూడా అంతే వాల్యూ లేదు. చూసారు ఫ్రెండ్స్, చెట్లు కూడా చాలా చిన్న చిన్న చెట్లు. ఇవి చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. యాపిల్స్ కింద నుంచి కోసుకోవచ్చు చెట్లు. చూసారా ఫ్రెండ్స్, ఎంత చెట్టు ఎంత గుబురుగా ఉన్నదో. చిన్న చిన్న ఉన్నవి చాలా గ్రీన్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి యాపిల్స్. కాశ్మీర్ లోయలో ఉన్నాయి యాపిల్స్ ఇవి. ఇది ఇంకా 2-3 నెలల తర్వాత అంటే ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఈ ఏరియా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచులో యాపిల్స్ ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ యాపిల్స్ అనేవి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, అంతేకాకుండా విదేశాలకు కూడా ఎక్కువ ఎగుమతి చేసుకుంటారు కూడా యాపిల్స్ని. ఇక్కడ కాశ్మీర్ యాపిల్స్ అనేవి చాలా ప్రసిద్ధి. మనకి అలాగే హిమాచల్ ప్రదేశ్ సిమ్లా యాపిల్స్ అలాగే కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీ యాపిల్స్ ఇవి చాలా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది ఎక్కువ లైక్ అండ్ షేర్ చేస్తే ఈ వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్, జై హింద్.